నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు సీమకు సంబంధించినటువంటి ఒక నీటి పారుదలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూనీ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. అదే కాకుండా భోగాపురం ఫస్ట్ శంకుస్థాపన నుంచి ఇప్పటిదాకా కూడా పూర్తి క్రెడిట్ నాదే, అటు చంద్రబాబు నాయుడు గారిని ఏం చేసింది లేదని చెప్పి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఎన్నో కంపెనీలు చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడి పారిపోయాయని చెప్పేసి అంటున్నారు. వాస్తవానికి ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ మాట్లాడారంటే ఈ ప్రెస్ మీట్ని ఎలా చూడాలంటారు? అంటే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం మనం చెప్పుకోవాలి. అబద్ధాలను ఇంత గొప్పగా చెప్పొచ్చా? తను ఒక మాజీ ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్న వ్యక్తి, ఈరోజు శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి, ప్రతిపక్ష నేతగా చేసినటువంటి వ్యక్తి, ఒక పార్లమెంటేరియన్గా చేసినటువంటి వ్యక్తి ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడొచ్చు అని చెప్పి నిరూపిస్తున్నాడు. అంటే మనం ఏం మాట్లాడినా కూడా జనం వింటారు. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది జనం వింటారా లేదా నాకు అనవసరం, అతను చెప్పాల్సింది మాత్రమే చెబుతున్నాడని అయితే నాకు అనిపిస్తూ ఉంది. రాయలసీమకి ఎవరు ఎప్పుడు ఎందుకు అనే దాన్ని కనుక మనం తీసుకుంటా ఉంటే అభివృద్ధి విషయంలో నీకు 2019 నాడు ఇదే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి 52 నియోజకవర్గాల్లో 49 నియోజకవర్గాలు కట్టబెట్టింది ఈ ప్రజలే. మరి ఆ ప్రాంత వాసి అయ్యి ఉండి దూరం వద్దు, ముందుగా నీ జిల్లాలో అన్నమయ్య డ్యామ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అన్నమయ్య డ్యాము నవంబర్ 19వ తారీఖున అక్కడ బ్రీచ్ అయిపోయి 16 గ్రామాలు ఇబ్బంది పడిపోయి 42 మంది చనిపోతే నువ్వు చూడటానికి ఎప్పుడు వెళ్ళావయ్యా? నువ్వు డిసెంబర్ 2వ తారీఖు నాడు వెళ్ళావు. అన్ని రోజులు ఎందుకు పట్టింది నీ ప్రాంతంలో నువ్వు పర్యటించడానికి? కానీ నువ్వు దిగిపోయేంతవరకు వాళ్ళకి న్యాయం చేసావా? ఏమీ చేయలేదు. అసలు ఆ డ్యామ్ కొట్టుకుపోవడానికి కారణం ఏంటి? ఇసుక మాఫియా, గ్రీజు పెట్టకపోవటం. మరి ఇది ప్రేమ ఉందా నీకు నీ ప్రాంతం మీద? కనీసం నీ జిల్లా మీద ప్రేమ ఉందా? తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు వివిధ ప్రాజెక్టులకు సంబంధించి 12,500 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టింది. మరి నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? 2,000 చిల్లర నువ్వు ఖర్చు పెట్టావు. మరి నువ్వు ఏం ప్రేమ చూపించినట్టు? పరిశ్రమల గురించి అన్నావు. కియా పరిశ్రమ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. జాకీ పరిశ్రమని రాప్తాడు నియోజకవర్గం తీసుకొస్తే తరిమేసింది నువ్వు. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అమర్ రాజా బ్యాటరీ కంపెనీని విస్తరణ కార్యక్రమాలని ఎల్లగొడితే నువ్వు తెలంగాణలోకి వచ్చి ఈరోజు 10,000 నుంచి వాళ్ళు ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నారు. దాన్ని పంపించింది నువ్వు. ఇవి మరి కియా పరిశ్రమకి ఆ రోజు కియా పరిశ్రమ దగ్గరికి వెళ్ళేసి నేను అధికారంలోకి వస్తే మీ పొలాలు ఎక్కిస్తాను అన్నావు. అంటే ఎందుకంటే మెరుగైన పరిశ్రమలు తీసుకొస్తాను నువ్వు ఎప్పుడు చెప్పవు. మరి నువ్వు రాయలసీమకు మేలు చేసావా కీడు చేసావా? ఎలక్ట్రానిక్ హబ్గా మార్చింది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వమే కదా చిత్తూరు జిల్లాని. మరి నువ్వు ఏం సాధించావని, ఏం చేసావని? ఇదే నీటి రంగ ప్రాజెక్టులకు సంబంధించి మామూలుగా ఎఫెక్స్ కమిటీ దాంట్లో వెళ్ళి కేసీఆర్ మాకు సమవాటా కావాలి, 299 టీఎంసీలకి మేము ఒప్పుకోవట్లేదు, ఆంధ్రాకి 522 టీఎంసీలు ఇచ్చారు కాబట్టి మాకు మా ఇద్దరికి సమానంగా వాటా కావాల్సిందే అని చెప్పని ఎఫెక్స్ కమిటీ మీటింగ్లో ఆయన నోటు పెడితే నువ్వు కనీసం స్పందన కూడా లేకుండా మాకు అది ఆమోదయోగ్యం కాదు అని ఒక్క మాట కూడా మాట్లాడకుండా నువ్వు నరకుండా మిన్నకున్నావు. అంటే నీ రాయలసీమకి నువ్వు మేలు చేసావా కీడు చేసావా? 108 చిన్నాటి సన్నాటి వాటికి సంబంధించి 108 పనుల్ని నిలిపివేసింది నీటి రంగాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కాదా? రద్దు చేశాడు కదా, నువ్వే కదా. మరి ఏ విధంగా చెబుతున్నావు నువ్వు రాయలసీమకి నేను మేలు చేశాను, చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేశాడు అని చెప్పని ఏ విధంగా మాట్లాడుతున్నావు? అంటే ఎన్నిసార్లు నువ్వు అబద్ధం చెప్పినా జనం వినటానికి సిద్ధంగా ఉన్నారు, నా మాటలు నమ్ముతున్నారు అనే కార్యక్రమంతోటే కదా నువ్వు తీసుకొచ్చినట్టు పరిశ్రమలు ఏంటి రాయలసీమకి? నీ వల్ల 1000 మందికి లబ్ధి చేకూర్చే విధంగా ఒక పరిశ్రమ ఏదన్నా వచ్చిందా? అక్కడ లేదు. ఇదిగో ఈ ప్రాజెక్టు పూర్తిగా నేనే చేశానని నువ్వు చెప్పగలవా? చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి నీళ్ళు ఇవ్వలేదు, నేను ఇస్తున్నాను అని చెప్పడానికి అక్కడ ఒక సెట్ వేసినటువంటి మహానుభావుడి నువ్వు. చంద్రబాబు నాయుడు గారు ఇదే పులివెందులకు నీళ్ళు ఇచ్చాడు. నీళ్ళు ఇచ్చిన తర్వాతే గడ్డం చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి సతీష్ కుమార్ రెడ్డి నీళ్ళు వచ్చిన తర్వాతే ఆయన గడ్డం చేసుకున్నాడు కదా. ఈరోజు ట్రిమ్గా తయారయ్యాని వచ్చి ప్రెస్ ముందు మాట్లాడుతున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు నీకు పులివెందులకు నీరు ఇచ్చినందువల్లే కదా. కానీ అక్కడ పులివెందులకి ఏదైతే హంగరీ నివర్ ద్వారా నీళ్ళు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి జలహారతి పట్టాడు. దాన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు అదే కాకుండా నీకు అక్కడ నీళ్లు నిలవ ఉన్నాయి, వాటిని పిల్ల కాలువల ద్వారా పొలాలకు నీళ్ళు అందించాలి. ఆ పని కూడా చేయలేదు కదా. కాలువలు బాగు చేసి వాళ్ళకి అందించాలి కదా, ఆ పని కూడా చేయలేదు కదా. మరి నువ్వు ఏం చేసావయ్యా? చేసింది ఒకటి చెప్పు, ప్రజలకు చెబుదాం. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశాడు అని చెప్పని మనం ప్రజలకు వివరించి చెబుదాం. పవిత్ర స్థలం, ప్రపంచంలో ఎక్కువ మంది భక్తులు ఉన్నటువంటి దేవదేవుడు ఆ వెంకటేశ్వర స్వామి. ఆపద ముక్కులవాడ అనాథరక్షకుడా అని చెప్పని ఆయన్ని మొక్కుంటా ఉంటారు. ఆయన దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటే మన మొక్కుబళ్ళన్నీ తీర్చి మనకు మేలు జరిగిద్దని భావించే పవిత్ర స్థలమైనటువంటి తిరుమల తిరుపతిని అపవిత్రం చేయాలని నెయ్యి లాంటి కెమికల్తో కూడిన నెయ్యిని తయారు చేసి నువ్వు చేసే విధంగా నీ వాళ్ళు నువ్వు చేసావు అంటే నువ్వు ఇంకా ఆ రాయలసీమకు నేను మేలు చేశానని చెప్పుకుంటే ఏమనాలి? ఈ రోజు చూస్తా ఉంటే 50 కిలోల బంగారం
తాపడానికి సంబంధించి అది కూడా వెలుగు చూస్తూ ఉంది. పరకామణి ఒకటా రెండా ఇన్ని కనపడతా ఉన్నాయి. మరి ఆ దేవదేవుడు అక్కడ అతనే కదా, రాయలసీమ ప్రాంత వాసి కింద లెక్కేసుకోవాలి కదా మనం. నువ్వు చేసినటువంటి మేలేంటి? నీ రాయలసీమలో అన్నా క్యాంటీన్లు మొత్తం రద్దు చేసింది నువ్వే కదా. అది పేదలకి కడుపు నిండేది కాదా? 15 రూపాయలకి ఎంతోమంది పేదలు వచ్చి తిని వెళ్తా ఉంటారు కదా అక్కడ. మరి ఏం మేలు చేసావు నువ్వు? ఏ విధంగా మేలు చేసావు? నీకు అక్కడ మచ్చుమరి కావచ్చు, మిగిలిన సంబంధించింది ఏదన్నా కావచ్చు, వాటికి సంబంధించింది నువ్వేం చేసావు? ఈరోజు రాయలసీమకు సంబంధించి ఈ ప్రాజెక్టులు ఇతను వల్ల ఆగిపోయింది అని చెప్పని మొన్న తెలంగాణ శాసనసభలో అనాలోచితంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి ఈరోజు నువ్వు భుజానేసుకొని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు చేసింది చెప్పు. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇవన్నీ క్లియర్ కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నాయి. ఈరోజు హంద్రీనేవాకు సంబంధించి దాన్ని వెడల్పు చేసినందువల్ల మొన్నే మేము ఉరవకొండ వెళ్ళి రావడం కూడా జరిగింది. సస్యశ్యామలంగా ఉన్నాయి అక్కడ పొలాలు. అంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, రైతులకు నీరు అందితే వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి చెరువులు బాగు చేసి నీళ్ళు అందించినందువల్ల అరటి తోటలు చూడండి, ఈరోజు పళ్ళ తోటలు చూడండి. ఢిల్లీకి వెళ్తున్నాయి అయ్యా ప్రత్యేకమైన రైల్లో ఇక్కడ వండించినటువంటి. మరి నువ్వు వచ్చిన తర్వాత ఏం చేసావు? ఇప్పుడు మామూలుగా డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి ఎస్టీలకి 100% రాయితీతోటి, బీసీలకి అలాగే మిగిలిన వాళ్ళకి మిగిలిన రాయితీలతోటి పరికరాలు అందించాడు. నువ్వు వచ్చి 1 కిలోమీటర్కి ఇచ్చావా? 1 కిలోమీటర్కి. మరి ఎందుకని ఇవ్వలేకపోయావు? ఇప్పుడు క్షామం తాండవించే ప్రదేశం రాయలసీమ, వర్షాల భారం చాలా తక్కువ. మరి అలాంటి చాట ఇబ్బందులు పడుతున్నారని కదా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసింది. మరి నువ్వు మేలు చేసేవాడు అయితే ఇంక ఎక్కువ ఇవ్వాలి కదా ఆయనకి ఇచ్చిన దానికంటే. మరి ఎందుకు ఆపేసావు? నువ్వు ఏం ప్రేమ ఉన్నట్టు నువ్వు నీ ప్రాంతం మీద? ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతుంది, ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఇప్పుడు ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెడితే 2 రోజులు ప్రజలకు కావాల్సిన విందు వినోదాలు ఉంటాయి దాంట్లో. ఆ ప్రాంతవాసులకు తెలుసుగా ఏం జరుగుతుందో, ఏం చేశారో, ఏం మాట్లాడుతున్నారో కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. ఉమ్మడి 4 జిల్లాలు. ఈ 4 జిల్లాలకు నువ్వు చేసిన మేలేంటి? కొత్తగా నువ్వు తీసుకొచ్చిన పరిశ్రమలు ఏంటి? నువ్వు పూర్తి చేసినటువంటి నీటి ప్రాజెక్టులు ఏంటి చెప్పానండి. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకా మిగిలిన విషయాలు మనం ఒప్పుకోవచ్చు. క్రెడిట్ చోరీ అంటున్నాడు. ముందుగా నీ తండ్రి చేశాడు, గుర్తుపెట్టుకో. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పూలింగ్ చేసి పని మొదలుపెట్టి ఆయన పనులు అయిపోయిన తర్వాత ప్రభుత్వం దిగిపోయింది కాబట్టి నువ్వు వచ్చి నందమూరి తారక రామారావు గారి పేరు పెడితే డొమెస్టిక్ టెర్మినల్కి నువ్వు వచ్చి ఆ పేరు కూడా తీసేసి రాజీవ్ గాంధీకి పెట్టుకున్నావు. మరి చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే రామారావు గారి పేరు పెట్టుకుంటే ఊరుకునేవాళ్ళ మీరు? మరి చేసింది ఎవరు? మరి క్రెడిట్ కొట్టేసింది ఎవరు? శంకుస్థాపన చేసింది ఆయన అయితే ప్రారంభోత్సవం చేసింది నీ తండ్రి. ఇది నేనే చేశాను, మా తండ్రి తెచ్చాడని ఇప్పటికీ చెప్పుకుంటున్నారు కదా. ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి మాత్రమే వాళ్ళకి పనికొస్తాయి తప్ప చేతల్లో ఎక్కడ చేయలేదు, ఏమి చూపించలేదు. వాళ్ళు చేస్తే ఎందుకు అంత అధ్వాన స్థితిలో 49 స్థానాలు ఇచ్చిన చోట ఈరోజు 7 స్థానాలకు పరిమితం చేశారు. 42 స్థానాలని ఎందుకు వాడగొడతారు? ఇది ఒకసారి గమనించుకోవాలి. ప్రజలు కూడా ప్రజలు క్షుణ్ణంగా ఉన్నారు, వాళ్ళు గమనించుకుంటే చాలు. రాయలసీమకి ఏదన్నా మేలు చేశారు అంటే తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజు నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే వ్యాక్సిన్ అని చేశారు, అభివృద్ధి పదాన్ని తీసుకెళ్లారు. అందుకనే ఈరోజు కొంత ప్రశాంతంగా ఉంది రాయలసీమ. లేకపోతే 89 నుంచి 94 ఎలా ఉంది, 2004 నుంచి 2014 ఎలా ఉంది, 2019 నుంచి 2024 ఎలా ఉంది రాయలసీమ ప్రాంతం. ఇవన్నీ ప్రజలకు తెలియని కాదుగా, అందరికి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి నిన్ను దూరంగా పెట్టారు. భవిష్యత్తులో కూడా దూరంగానే పెడతారు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే. మీ పార్టీ ఎదగకుండా ఎవరూ చేయట్లేదు, నువ్వే చేస్తున్నావు. కాదు నా ఉద్దేశం అయితే ఆయన అట్లానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చూశాం కాబట్టి భవిష్యత్తులో అలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రి అయితే అంత విధ్వంసం జరిగిందో కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి వాళ్ళు ఎన్నికల్లో ఎప్పుడు నెక్కకుండా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూద్దాం సార్, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా పార్టీ పతనానికి తానే కారణం అవుతున్నాడు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.